హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కుల్ఫీ ఐస్ క్రీమ్. కుల్ఫీ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కస్టర్డ్ పౌడర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, అండ్ 1 గ్లాస్ షుగర్. కస్టర్డ్ పౌడర్ని ఇలా లంప్స్ లేకుండా వాటర్తో కానీ మిల్క్తో కానీ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో మిల్క్ తీసుకొని అది మంచిగా బాయిల్ చేయాలి. మీగడ రాకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మిల్క్ మంచిగా బాయిల్ అయ్యాక ముందుగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసేయాలి. డ్రై ఫ్రూట్స్ ఒక 2 minutes మంచిగా బాయిల్ అవ్వాలి. అలాగే 1 గ్లాస్ షుగర్ యాడ్ చేయాలి. ఇలా లో ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 minutesలో మిల్క్ మొత్తం ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం మిల్క్ ఇట్లా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మంచిగా ఇలా రెడీ అయిన కస్టర్డ్ మిక్స్ని మనకి కుల్ఫీ మౌల్స్లో వేసుకోవాలి. మన దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే మన దగ్గర ఉన్న టీ గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి. గ్లాసెస్లో కుల్ఫీ వేసాక ఇలా మొత్తం గ్లాస్ని ఒక సిల్వర్ కవర్తో మొత్తం క్లోజ్ చేసి ఒక బ్యాండ్ పెట్టాలి. బ్యాండ్ పెట్టి ఒక 2 hours ఫ్రీజ్ అయ్యాక కొంచెం పైన కట్ చేసి స్టిక్స్ పెట్టుకోవాలి. మన దగ్గర ఇలా స్టిక్స్ లేకపోతే ఇలా స్పూన్స్ అయినా పెట్టి ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 8 hours ఫ్రిడ్జ్లో నుంచి తీసాక నార్మల్ కూల్ వాటర్లో కొంతసేపు డిప్ చేయాలి గ్లాస్ని. ఇలా కూల్ వాటర్లో డిప్ చేస్తేనే మనకి కుల్ఫీ అనేది ఈజీగా వస్తుంది. See, now కుల్ఫీ ఈజ్ రెడీ. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది. హ్యావ్ ఇట్. You like it?